భారం ఏమి ఉంచాడంటే ప్రార్థన గురించి మాట్లాడమన్నాడు దేవుడు. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. చూడండి, ఒక వ్యక్తికి రక్తం అవసరమా లేదా? ఒక మనిషికి సరిపడే రక్తం లేకపోతే రక్తహీనత అంటారు దాన్ని. సో రక్తహీనతకి ఎప్పుడైతే ఆ మనిషి గురవుతాడో తను బలహీనుడిగా అయిపోతాడు. తను ముందడికి నడవలేడు, తను ముందడికి ఏమి చేయలేని స్థితిలో ఉంటాడు. ఎందుకంటే రక్తం లేకపోతే చాలా శక్తిహీనత వస్తుంది శరీరంలో. అంటే మన రక్తంలో జీవం ఉంది కదా, రక్తంలో ఏముంది? జీవం ఉంది. మరి ఆ సరిపడే రక్తం మన శరీరంలో లేకపోతే మనకు ఆక్సిజన్ శరీరంలో అందదు కదా. మరి అదేవిధంగా మరి నేను మెడికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన కాబట్టి డిఫిషియన్సీ ఆఫ్ హిమోగ్లోబిన్ ఈజ్ నోన్ యాజ్ అనీమియా. పాస్టర్ గారు మొట్టమొదటిగా మాకు ప్యాథాలజీ టీచ్ చేస్తారు అనుకుంటున్నారేమో కదా. మరి సరిపడే రక్తం మన శరీరంలో లేకపోతే ఏమంటారండి? అనీమియా అంటారు. అంటే శరీరంలో సరిపడే రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు లేకపోతే అనీమియాకి గురవుతుంది. అప్పుడు ఆ అనీమియా ఉన్నవారు చాలా రోగనిరోధక శక్తి తగ్గిపోయి ఉంటారు. వాళ్ళు ఏం తగ్గిపోయి ఉంటారండి? రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. అంటే ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గిపోతుంది. ఎప్పుడైతే శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గిపోతుందో ఇక అవకాశవాదులు అనే ఒక క్రిములు, ఆపర్చునిటిక్ బ్యాక్టీరియా, ఎప్పుడైతే రోగనిరోధక శక్తి తగ్గిపోతుందో త్వరగా వాళ్ళకి ఏం సోకుతుందండి? మన కనబడకుండా గాలిలో ఎన్నో సూక్ష్మ క్రిములు ఉంటాయి. ఆ సూక్ష్మ క్రిములు వాళ్ళ మీద దాడి చేసినప్పుడు త్వరగా గురైపోతారు. మరి మన శరీరంకి అంత రక్తం అవసరం కదా. అవసరం ఉంటే మన ఆత్మీయ జీవితంకి ఏం అవసరమో తెలుసా అండి? ప్రార్థన అవసరం. ఏమవసరం అండి? ప్రార్థన. మరి డిఫిషియన్సీ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్ ఆర్ హిమోగ్లోబిన్ ఇన్ అవర్ బాడీ ఇట్స్ నోన్ యాజ్ అనీమియా. మరి అంతే డిఫిషియన్సీ ఆఫ్ ప్రేయర్ లైఫ్. మన జీవితంలో ప్రార్థన అనేది ఎప్పుడైతే తగ్గిపోతుందో సాతాన్కి ఆ వ్యక్తి గురైపోతాడు. సాతాను బాణంలకు ఆ వ్యక్తి గురవుతాడు. అందుకోసం ప్రార్థన అనేది అది చాలా ప్రాముఖ్యమైనది మన జీవితంలో. ప్రార్థన గురించి మనం వింటాము, ప్రార్థన గురించి కొన్నిసార్లు చెప్తాం, కానీ కొన్నిసార్లు ఉండలేని స్థితిలో ఉంటాం. కానీ మనమే పురికొల్పుకొని ప్రార్థనలో ఉండాలి. నువ్వు ఆ ప్రార్థన అనుభవంలో ఎలా నువ్వు ఉంటావో ఇక ఆ ప్రార్థన జీవితం నువ్వు వదిలి బ్రతకలేవు. ఎందుకంటే నీ ప్రార్థనలోనే నీకు కావలసిన అన్నీ కూడా దేవుడు తీసుకొచ్చి పెడతాడండి. హల్లెలూయా, హల్లెలూయా. మరి ప్రార్థన ద్వారా దేవునికి మనం ఏమవుతామండి? భాగస్వామి అయిపోతాం. ప్రేయర్ ఈజ్ ద పార్ట్నరింగ్ విత్ గాడ్. ప్రార్థన ద్వారా మనం దేవునికి ఏమవుతున్నాము? ఆయనకి భాగస్వామి అయిపోతాడు. ఆయన మన భాగస్వామిగా అయిపోతున్నాడు. అంటే దేవుడు మన పక్షంలో ఉన్నాడు. ప్రార్థన చేసినప్పుడు ఎవరు మన పక్షంలో ఉంటాడండి? దేవుడు మన పక్షంలో ఉంటాడు. మరి ఈరోజు కుటుంబాలైనా సరే, సంఘాలైనా సరే, సావాసంలో అయినా సరే నెమ్మదిగా కోల్పోతుంది ఏంటంటే ప్రార్థన. ఏం కోల్పోతుందండి? ప్రార్థన. ఎందుకంటే ఉజ్జీవం రావాలంటే, తిరిగి పట్టణాలు బాగవ్వాలంటే దానికి కావాల్సింది ఏంటంటే ప్రార్థన. హల్లెలూయా. మరి ప్రార్థన లేకపోతే మనం ఏమీ చేయలేం. మరి దేవుడు కూడా ఏమీ చేయలేడు ప్రార్థన లేకపోతే. ప్రార్థన లేకపోతే దేవుడు కూడా ఏమీ చేయలేడు. ఎందుకంటే దేవుడు అత్యధికంగా ఎవరిని నమ్ముతాడంటే ఎవరైతే దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడుపుతారో వాళ్ళని నమ్ముతాడు. ప్రార్థన చేసే వాళ్ళకి దేవుడు బాధ్యతలు అప్పగిస్తాడు. ప్రార్థన చేసే వాళ్ళని దేవుడు హెచ్చిస్తాడు. అందుకోసం ఈ ప్రార్థన జీవితం కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఎందుకంటే ప్రార్థన జీవితం ద్వారా మన జీవితంలో దేవుడు నిర్ణయించిన ఆ ఉద్దేశాలు నెరవేర్పులోనికి వస్తాయి. హల్లెలూయా. చూడండి, మన ప్రతి సండే మంచి ఇంట్లో మంచి ఆహారం వండుకుంటాం, అవునా? మంచి వంటలు చేసుకుంటాం. ఆ వంటల్లో ఎంత మంచి వంట అయినా సరే దాంట్లో ఒకవేళ ఉప్పు లేకపోతే
ఉప్పు ఏమంటుందండి? అన్నేసి చూడు, నన్నేసి చూడు అంటుంది. మరి ఎంత మంచి వంట అయినా కానీ దాంట్లో అసలు ఉప్పు వేయకపోతే ఆ ఒక్క కూరకి ఏమైనా సారం ఉంటుందా? ఆ కూరకి ఏమైనా టేస్ట్ ఉంటుందా? ఉండదు. మన జీవితంలో కూడా అన్నీ ఉండి ప్రార్థన లేకపోతే మన జీవితంలో దేవుడు సిద్ధపరిచిన ఆశీర్వాదాలు మనం అనుభవించలేము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు సిద్ధపరిచిన ఆ ఒక ఉన్నతమైన స్థితిలోనికి మనం వెళ్ళలేం. మన జీవితంలో అన్నీ ఉన్నప్పటికీ, మనం అన్నీ కలిగి ఉన్నప్పటికీ, ఒకవేళ ప్రార్థన అనే అంశము, ప్రార్థన అనే ఒక అంశమును, ప్రార్థన అనే జీవితమును మనం నిర్లక్ష్యం చేస్తే మనము ముందడికి వెళ్ళని స్థితిలో ఉంటాం. ఎందుకంటే ప్రార్థన చేయడం వలన దేవుని మనం కలిగి ఉంటాము. హల్లెలూయా. నువ్వు దేవుని కలిగి ఉన్నప్పుడు దేవుడు నిన్ను ముందడికి తీసుకెళ్తాడు. మనుషులు కాదు, నీ చుట్టూన పరిస్థితులు కావు కదా, దేవుడు ముందడికి తీసుకెళ్తాడు. ప్రియ సంగమా, హల్లెలూయా. లూకా సువార్త 18వ అధ్యాయం కొన్ని వచనాలు మీ ముంగట నేను ఉంచుతానండి. దయచేసి ఆ వచనాలు మీరు చదివి వాక్య ధ్యానం చేయాలని ఆశపడుతున్నాను. లూకా సువార్త 18వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు చదవండి. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్య పెట్టకయు ఉండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలును ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చుమని అడుగుచూ వచ్చెను గాని అతడు కొంతకాలం ఒప్పకపోయాను. తరువాత అతడు, నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకొనెను. మరియు ప్రభు ఇట్లనెను, అన్యాయస్తుడైన న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొర్రపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా? చాలు. ఈ కొద్ది వాక్యం మన వెనికిలో దేవుడు ఆశీర్వదించును గాక. మరి ఇక్కడ చూసినట్టయితే ఈ 18 మొదటి వచనంలో మనం చూస్తే దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఈ మాటలు తను ఏర్పాటు చేసుకున్న శిష్యులతో మాట్లాడుతున్నాడు. శిష్యులు అంటే అర్థం ఏంటి? శిష్యులు అనగా ఎవరు? తన యజమానుడిని వెంబడించేవారు, తన నాయకుని వెంబడించేవారు. శిష్యులు ఎప్పుడు కూడా తన ముందున్న నాయకుడు వాళ్ళే అవ్వాలని కోరుతుంటారు. హల్లెలూయా. మరి యేసయ్య ఎప్పుడు కూడా తన శిష్యులను ఏ విధంగా చూస్తున్నాడు? యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు, కుమారుడు ఉన్నప్పుడు తండ్రి మీద ఎలా ఆధారపడుతున్నాడో శిష్యులు కూడా అదే విధంగా దేవుని మీద ఆధారపడాలని యేసయ్య ఉపమానం చెప్తున్నాడు. ఎందుకంటే శిష్యులు ఇంకా ముందడికి వెళ్ళాలంటే, శిష్యులు గొప్ప కార్యాలు చేయాలంటే వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ప్రార్థన జీవితం. ఏ జీవితం అండి? ప్రార్థన జీవితం. హల్లెలూయా. మరి కుమారుడు ఆయన యేసయ్య మరి గొప్ప కార్యాలు చేశాడు, అద్భుతాలు చేశాడు, గొప్ప పరిచర్య చేశాడు. ఇవన్నీ చేయడానికి ఆ కుమారునికి శక్తి ఎక్కడి నుంచి పొందుకున్నాడంటే ఆ తండ్రి సన్నిధిలో ఆ ప్రార్థనలో ఉన్నాడు. హల్లెలూయా. ఎటువంటి ప్రార్థన చేశాడండి? ఎటువంటి ప్రార్థనలో ఉన్నాడు యేసయ్య? విసుకక ప్రార్థన చేసే అనుభవంలో ఉన్నాడు. రాత్రిరంతా ఆ కొండ ప్రాంతంలో ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. ఏకాంతంగా తండ్రితో గడుపుతూ ఉన్నాడు. అదే విధంగా శిష్యులు కూడా తయారు కావాలని దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. అందరు నాతో ఉన్నారండి? దేవుని వాక్యం సెలవిస్తుంది, దాసుడు యజమానుడి కంటే అధికము కాలేడు. నువ్వు దాసుడు ఒక యజమానుడు వలె అవ్వాలంటే దాసుడు
ఆ యజమానుడు ఏ మూల్యం చెల్లించాడో అంత మూల్యం చెల్లించాలా. ఆమేన్. అందరు నాతో ఉన్నారండి? హల్లెలూయా, హల్లెలూయా. దాసుడు ఆ యజమానుడు ఉండే స్థాయికి వెళ్ళాలంటే ఆ యజమానుడు ఎంత పని చేస్తున్నాడో, ఎంత వెల చెల్లిస్తున్నాడో అంతగా దాసుడు చెల్లిస్తే అప్పుడు ముందడికి వెళ్ళే స్థితిలో ఉంటాడు. అయినా కానీ అధికుడు కాలేడు. మరి యేసే అదే అంటాడు, ఒక దాసుడు యజమానుడి కంటే ఎక్కువ కాలేడు. ఈ రోజులలో చాలామంది నేను ఉన్నతంగా వాడబడాలా, నేను ఉన్నతమైన స్థితిలో ఉండాలా, నాకు ఉన్నతమైన ఆశీర్వాదాలు కావాలా, నాకు ఇవి కావాలా అవి కావాలా అని ఆశిస్తున్నారు. కానీ ఆ ఆశకు తగ్గట్టు నువ్వు ప్రార్థనలో ఆ మూల్యం చెల్లిస్తున్నావా? హల్లెలూయా. వెల చెల్లిస్తున్నావా ప్రార్థనలు? ఆమేన్. మరి శిష్యులకు కూడా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఖచ్చితంగా మీకు అన్ని చేయడానికి ఆసక్తి ఉంటుంది, కానీ ప్రార్థన పట్ల మీరు ఆసక్తి పోతుందనే దేవుడి మాట చెప్తున్నాడు. ఏ మాట చెప్తున్నాడండి? అందుకోసం 18 మొదటి వచనంలో చెప్తున్న మాట, వారు విసుకక నిత్యము ప్రార్థన చెయ్యుచుండవాలని ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. విసుకక అంటే ఈ అన్ని కార్యక్రమాలు చేయడానికి ఆసక్తి ఉంటుంది, కానీ ప్రార్థన చేయడానికి ఆసక్తి కోల్పోతుంటుంది సంఘం. హల్లెలూయా. ఇక 2వ వచనం చూస్తే అక్కడ ఒక న్యాయాధిపతి ఉన్నాడు. ఎటువంటి పతి అంటే, మన దేవుడు అటువంటి దేవుడు కాదు. అందరి అధ్యయనం చేసిన తర్వాత దేవుడు కూడా అన్యాయస్తుడైన న్యాయాధిపతి కాదు. అన్యాయస్తుడైన న్యాయాధిపతి కాదు మన దేవుడు మంచి దేవుడు, మంచి చేసే దేవుడు, మంచి ఈవుల చేత మనను తృప్తిపరిచే దేవుడు అయి ఉంటున్నాడు. అందుకోసం ఇక్కడ చూస్తే ఒక విధవరాలు తరచుగా వస్తుంది. అక్కడ చూసాం, దేవునికి భయపడకయు మనుషులకు లక్ష్య పెట్టక యుందు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండేను. ఒకసారి చదవమా 2వ వచనం. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయుండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండేను. ఇప్పుడు ఇటువంటి న్యాయాధిపతి అంటే ఆయన అటు దేవునికి భయపడడు, అటు మనుషులకు భయపడ్డాడు. అటు దేవునికి భయపడాడంట, అటు మనుషులకు భయపడాడంట ఒక న్యాయాధిపతి. ఇప్పుడు ఆ 3వ వచనం, ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆ పట్టణంలో ఎవరుంటారండి? ఎందుకో ఈ విధవరాల గురించి నేను ఆలోచించినప్పుడు, ఆ కాలంలో విధవరాలను సమాజంలో రానియకపోతుండే. ఆ కాలంలో విధవరాలు ఊరి చివరిలో ఉంటుండేవాళ్ళు. విధవరాలను వాళ్ళని ఎలా చూసేవారు అంటే చాలా తక్కువ చూపుతో చూసేవారు. వాళ్ళను శాపగ్రస్తులుగా చూసేవారు. అంటే అప్పటి కాలంలో మరి ఆమె చాలా నిస్సహాయ స్థితిలో ఉంది, చాలా భయంకరమైన స్థితిలో ఉంది. తనకి ఆధారం లేదు, తనకి ఏదో కోల్పోయినట్టుంది తన జీవితంలో. న్యాయం కోసం ఆమె అడుగుచుంది, ఒక న్యాయం కోసము పోరాడుతుంది, ఒక న్యాయం కోసం తను కనిపెడుతూ ప్రార్థన చేస్తుంది. అటువంటి పరిస్థితిలో ఆమె ఎవరిని సంప్రదించిందండి? ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి ఆమె అతని యొద్దకు ఎలా వస్తుందంట? తరచుగా వస్తుందంట. తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకును న్యాయము తీర్చుమని అడుగుచూ వచ్చాను. నా ప్రతివానికి నాకును న్యాయము తీర్చుమని అడుగుచూ వచ్చానంట. హల్లెలూయా. ఈ యొక్క స్త్రీ ఒకసారి డోర్ తీయండి. ఈ యొక్క స్త్రీ తరచుగా వచ్చి నాకు న్యాయం తీర్చు, తరచుగా వస్తుందంట. ఎవరి దగ్గరకు వస్తుంది తరచుగా? ఈ అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి వస్తాడు. నాలుగవ వచనం, అతడు కొంతకాలం ఒప్పకపోయాను. తరువాత
అతడు, నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను. ఆయన ఏమంటున్నాడు న్యాయాధిపతి? నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టక ఉండినను. ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకునేదండి. హల్లెలూయా. ఈ అన్యాయస్తున్న న్యాయాధిపతి దేవునికి భయపడాడు, మనుషులకు భయపడాడు. కానీ ఈ యొక్క విధ్వరాలు తరచుగా వచ్చి తన సాయంను కోరుచుండగా, తనను మాటి మాటికి అడుగుచుండగా తన మనసు ఏమైపోయింది? తన మనసు మారిపోయి ఇక ఈమె కావలసిన న్యాయం నేను తీర్స్తానా అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. నాకు దేవుడు నాతో ఏం మాట్లాడాడంటే, నిజమే, ఈ లోకంలో మన చుట్టూ అంతా అన్యాస్తులే ఉన్నారు. సంఘము దేవుని దృష్టిలో ఏమైంది? పెళ్ళి కుమార్తె. ఏసే మనకేమై ఉన్నాడు? పెళ్ళి కుమారుడుగా ఉన్నాడు. నిజంగా మనం కొన్నిసార్లు మన చుట్టూ అన్యాయస్తులు మనను మోసం చేయాలనుకుంటారేమో, మనను ముందడికి వెళ్ళలేకుండా వాళ్ళ ఆటంకపరుస్తుండవచ్చు. అటువంటి సమయంలో మనం ఎవరి వైపు చూడాలండి? ఆ న్యాయవంతుడైన దేవుని వైపు మనం చూస్తే మనకు న్యాయము తీర్చే దేవుడే అంటున్నాడు. చప్పలు కొడదాం, హల్లెలూయా. ఆయన న్యాయము తీర్చే దేవుడు. అందుకోసం లోకమంతా మనకు వ్యతిరేకత ఉన్నప్పటికీ మన పక్షంన దేవుడు ఉంటే లోకము మనల్ని చూసి ఓడిపోవాల్సిందే. హల్లెలూయా. అందుకోసం దేవుడు వాక్యం సెలవిస్తుంది, యెహోవా నా పక్షంన ఉండగా మనకి విరోధి ఎవరు? ఎందుకంటే యెహోవా మన పక్షంన ఉండగా ఆయన మన పక్షంన న్యాయవాదిగా ఉంటాడు, మన పక్షంన వ్యాజ్యమాడువాడు ఉంటాడు, మన పక్షంన ఉంటూ మనం నడిపించువాడుగా ఉంటాడు. ఇవన్నీ కూడా మన జీవితంలో మనం చూడాలంటే మనం ఏం చేయాలండి? మన నోరు ఎక్కడ తెరవాలి? సమస్య ఎక్కడ వస్తుందంటే సంఘంలో ఎక్కడ నోరు తెరవాలనో అక్కడ నోరు తెరవరు, కానీ ఎక్కడ నోరు తెరవద్దు అనుకుంటారు అక్కడ నోరు తెరుస్తుంటారు. బైబిల్ చెప్తుంది, నీ నోరు బహుగా తెరువుము, నీ నోరు నింపెదను అంటుంది. నీ నోరు బహుగా తెరువుము. నువ్వు ఇంట్లో ఉండి నీ నోరు బహుగా తెరవము, నీ ఇంట్లో వచ్చి నేను నింపుతా అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. నిజంగా మొరపెట్టు వారికి నేను సమీపంగా ఉన్నా అంటున్నాడు దేవుడు. ఇప్పుడు దేవుడు ఎవరికి సమీపంగా ఉన్నాడు? మొరపెట్టు వారికి సమీపంగా ఉన్నాడు. ప్రార్థన చేసేవారికి సమీపంగా ఉన్నాడు. అందుకోసం ఏ సంఘం అయితే ప్రార్థన చేస్తుందో ఆ సంఘము దేవునితో కలిసి ఉన్నట్టు అన్నమాట. హల్లెలూయా. ప్రార్థన అంటే ఏంది? దేవునితో భాగస్వామి అవుట. ప్రేయర్ ఈజ్ అ పార్ట్నరింగ్ విత్ గాడ్. ఇఫ్ యు ఆర్ నాట్ పార్ట్నరింగ్ విత్ గాడ్, యు ఆర్ ద లూజర్. నువ్వు దేవునితో భాగస్వామిగా అవ్వకపోతే నువ్వు చేసే పనిలో నీకు ఆశీర్వాదం చూడవు, నువ్వు నీ జీవితంలో విజయం నువ్వు చూడవు. ఎందుకంటే నువ్వు జయశీలుడైన దేవుణ్ణి కలిగి లేవు కాబట్టి. హల్లెలూయా. ఇక కిందికి పోతే మరియు ప్రభు ఇట్లా నేను అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన్ను గూర్చి మొర్రపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? నేను న్యాయము తీర్చనా? హల్లెలూయా. మరియు ప్రభు అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తను గురించి మొర్ర పెట్టుకొని చుండగా వారికి న్యాయము తీర్చడా? నువ్వు ప్రార్థన చేస్తే దేవుడికి ఉత్తరం ఇవ్వడా? ప్రార్థన చేస్తే దేవుడిని లేవనెత్తడా? హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఈ మాటలు ఎవరితో చెప్తున్నాడు? శిష్యులతో చెప్తున్నాడు ఈ మాట. ఇప్పుడు ఏమి క్రమక్రమంగా ఏం తగ్గిపోతుందండి సంఘాలలో? మొన్న ఒక కుడికపోతే అండి మా సంఘాలు మూయబడుతున్నాయండి. మరి మీరు ఏం చేస్తున్నారండి అన్న? నేను
ఎందుకు మూయబడుతున్నాయి? మీ నోరు. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేయగలిగితే నీ ద్వారా అనేక సంఘాలు ఉజ్జీవింపబడతాయి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు తను ఏర్పరచుకున్న వారు దివారాతులు తన గురించి మొరపెట్టుచుండగా వారికి న్యాయము తీర్చడా. మరి దేవుడు ఎలా కోరుతున్నాడు? సంఘం ఎలా ప్రార్థన చేయాలంట? అప్పుడప్పుడు ప్రార్థన చేయాలా? ఎప్పుడు ప్రార్థన చేయాలా? గుండె అప్పుడప్పుడు కొట్టుకోవాలా? ఎప్పుడు కొట్టుకోవాలా? చెప్పాలి. నువ్వు ప్రార్థన చేయకున్నా ప్రార్థించే మనస్తత్వం కలిగి ఉండాలా నీకు. ప్రార్థించే ఆత్మ నీకు ఉండాలా. హల్లెలూయా. నువ్వు ప్రార్థించే ఆత్మ కలిగి ఉన్నప్పుడు నువ్వు కూర్చున్న దగ్గర ప్రార్థన చేస్తావు, నువ్వు నిలబడితే ప్రార్థన చేస్తావు, నువ్వు నడుస్తున్నప్పుడు ప్రార్థన చేస్తావు. ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు ఏ గమనంలో ఉంటావు అంటే, నేను ఏకాంతంగా లేను, నేను ఒంటరివానిగా లేను, నేను నా సృష్టికర్త అయిన తండ్రితోనున్నా, ఆ తండ్రి నా పక్షంలో ఉన్నాడు కాబట్టి నేను ముందరికి వెళ్తున్నప్పుడు ప్రతి ద్వారాలు తెరవబడితే నా కోసం. చప్పలు కొడదామండి. Prayer is not optional. Prayer is essential. God cannot trust us if you are not praying for people. దేవుడు మనం నమ్మలేడు, దేవుడు మనకు బాధ్యత ఇవ్వలేడు ఎప్పుడైతే మనం ప్రార్థనలో ఉన్నామో. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుడు ఎటువంటి ప్రార్థన కోరుతున్నాడు సంఘం నుంచి? ఎలా ప్రార్థన చేయాలంట? విస్కక ప్రార్థన చేయాలంట. ఇక్కడ చూడండి 8వ వచనం, లూకా సువార్త 18:8వ వచనం. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. దేవుడు ఎవరి కోసం చూస్తున్నాడండి? ఎటువంటి నువ్వు ప్రార్థనలో ఉన్నట్టయితే నువ్వు విశ్వాసంలో ఉన్నావు. నువ్వు విశ్వాసంలో ఉన్నట్టయితే నువ్వు వాక్యంలో ఉన్నావు. హల్లెలూయా. వాక్యం ద్వారా నీలో విశ్వాసం ఉంటుంది. విశ్వాసం ద్వారా నువ్వు ప్రార్థన కలిగి ఉంటావు. ప్రార్థన ద్వారా నువ్వు దీవించబడుతూ ముందరికి వెళ్తావు. దేవుడు ఎవరి కోసం చూస్తున్నాడండి? ఎవరి కోసం చూస్తాడు? ఆయన తేనె చూసినప్పుడు, నిన్ను చూసినప్పుడు నీలో విశ్వాసం కనబడాలి. నీలో ఆ విశ్వాసం ఎలా వృద్ధి అవుతుందంటే ప్రార్థన ద్వారా అవుతుంది. హల్లెలూయా. ప్రార్థన ద్వారా నువ్వు ఏమవుతావు? దేవుని వాక్యంతో ఏకమైపోతావు. ఆమేన్. హల్లెలూయా. నీలో దేవుని వాక్యం ఎంత ఉంటుందో ఆ వాక్యం ద్వారా నువ్వు అంత విశ్వాసం పొందుకుంటావు. వినుట వలన విశ్వాసం కలదు, అది క్రీస్తుని గురించి మాటల ద్వారానే. నువ్వు విశ్వాసం ఉన్నప్పుడు ఆ విశ్వాసం ద్వారా నువ్వు ప్రార్థన చేయగలుగుతావు. ప్రార్థన చేయగలిగినప్పుడు నువ్వు అద్భుతాలు చూడగలుగుతావు నీ లైఫ్లో. హల్లెలూయా. నీ జీవితంలో అద్భుతాలు చూడగలుగుతావు. హల్లెలూయా. అందుకోసము శిష్యులతో దేవుడు చెప్తున్నాడు, ఎప్పుడు కూడా ఒక మాస్టర్ ఎప్పుడు ఎలా కోరుతాడంటే తన శిష్యుడు ఎక్సెల్ ఉండాలని కోరుతాడు. అవునండి? ఆమె కరెక్ట్. ఒక గురువు తన శిష్యుడు తను ఊహించిన దానికంటే ఎక్కువగా ఉండాలని ఆశపడతాడు. యేసే కూడా అదే ఆశపడుతున్నాడు. శిష్యులు ఎలా ఉండాలని చూస్తుండంటే ఆయన పరలోకంలో ఎట్టివాడో తన నమ్మిన వారు కూడా అలా అట్టివారుగా ఈ లోకంలో ఉండాలని. అందరు నాతున్నారండి? హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎట్టివాడో తన శిష్యులు కూడా అట్టివారుగా ఈ లోకంలో ఉండాలని. యోహాను సువార్త 14:12. యోహాను సువార్త 14:12. ఇది త్వరగా. తండ్రి యొద్దకు వెలుచున్నాను గనుక నేను చేయు క్రియలు నాయందు విశ్వాసం ఉంచి వాడు. నేను తండ్రి యొద్దకు వెలుచున్నాను, నేను చేయు క్రియలు నాయందు విశ్వాసం ఉంచి వాడును చేయును. అబ్బా, హల్లెలూయా. ఇప్పుడు కుమారుడు తండ్రి యొద్దకు వెళ్తున్నాడు.
వెళ్ళే సమయంలో కుమారుడు ఏం చెప్తున్నాడండి? చదవమ్మా. నేను చెయ్యు క్రియలు నా యందు విశ్వాసం ఉంచిన వారు చెయ్యును. అందరు చెప్పండి, వాటికంటే. చెప్పాలా? వేటికంటే అండి? దేనికంటే? వాటికంటే. That Jesus expecting from his disciple to do the miracles more than Jesus does. చెప్పలు కొడదామండి. ఏం హల్లెలూయా అండి, మీలో పాట ఏం ఎక్సైట్మెంట్ లేదు. హల్లెలూయా. మీలో ఎంత ఉత్సాహం ఉన్నా ఉత్సాహం లేకున్నా నేనైతే ఉత్సాహంతో ఉంటాను అండి. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. God wants his children should do miracles more than Jesus does. హల్లెలూయా. ఆయన విశ్వాసం ఉంచిన వారు యేసయ్య కంటే గొప్ప కార్యాలు చేస్తారని. ఇప్పుడు ఆ గొప్ప కార్యాలు చేయడానికి నువ్వు మూల్యం ఏం చెల్లించాలంటే ఏం చెల్లించాలి? ప్రార్థన. ప్రార్థన. హల్లెలూయా. రోమపత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. రోమపత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. ఎలా ఉండాలంట అండి? పట్టుదల కలిగి ఉండుడి. నేను లెక్చరర్గా ఉన్నప్పుడు ఒక మాట చెప్తుండే మా స్టూడెంట్స్తో. నేను లెక్చరర్గా పనిచేసినప్పుడు నేను స్టూడెంట్స్తో చెప్తుండే, చదువు ఆపితే, ఈ సామెత తెలియదండి ఎవరికి, చదువు ఆపితే చెడిపోతావు, పట్టు తప్పితే పడిపోతావు. అందరు ఉన్నారండి, అందరు సీరియస్గా చూస్తున్నారు. చదువు ఆపితే చెడిపోతావు, పట్టు తప్పితే. చదువు అనేది చివరి శ్వాస దాకా చదువుతూనే ఉండాలి మనం. హల్లెలూయా. దివారాత్రి మొబైల్ ధ్యానం చేసేవాడు ధన్యుడు అల్లే. యోషువ 1:8 ఏం చెప్తుంది? దివారాత్రులు. ఈ వాక్యము ఒకసారి చదవమా, చాలా చక్కగా ఉంటుంది. అది నాకు ఇష్టమైన వాక్యం. అది యోషువ 1వ అధ్యాయం 8వ వచనం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును, ఈ బైబిల్ను నువ్వు మోస్తే అది నిన్ను మోస్తుందండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన అన్నిటి ప్రకారము చేయుటకు, వాక్యము చేయుటకు నువ్వు జాగ్రత్త పడినట్లు దివారాత్రములు నువ్వు దేవుని వాక్యం దివారాత్రులు ధ్యానించిన ఎడల నీ మార్గములు ఏమవుతాయండి? నువ్వు పెద్ద పెద్ద ట్యూటోరియల్స్లో జాయిన్ అవసరం లేదు. నువ్వే ఒక పెద్ద ట్యూటర్గా మారుతావు. చప్పలు కొడదామండి. హల్లెలూయా. నువ్వు దివారాత్రులు దేవుని వాక్యము నువ్వు ధ్యానించిన ఎడల నీ మార్గములు వర్ధిలింప చేసుకుంటావంట. హల్లెలూయా. అయ్యా నేను వర్ధిల్లుతలేను, అయ్యా నేను ముందడికి వెళ్తలేను, నేను నా జీవితంలో ఏం జరుగుతలేదు అని అనుకుంటూ ఉన్నావేమో. కానీ దేవుని వాక్యం నువ్వు ధ్యానం చేస్తూ వాక్యంకి నీ జీవితం అప్పగించుకుంటే నువ్వు ఉన్న దగ్గరనే వర్ధిల్లుతూ సౌఖ్యంగా ఉంటావు. చప్పలు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకోసం నువ్వు పట్టుదలతో, అందుకోసం ప్రార్థనలో పట్టుదల. చూడండి ఇక్కడ
మళ్ళీ రోమపత్రిక 12వ అధ్యాయం 12వ వచనం మనం చూస్తే నిరీక్షణ గలవారై సంతోషించు. ఏం ప్రార్థనలో ఉన్నవారు ఎలా సంతోషిస్తారండి చెప్పాలండి? నిరీక్షణ గలవారై. మళ్ళీ యోబు గురించి చెప్పాలని అనిపిస్తుంది. యోబు అన్ని కోల్పోయినా యోబు ఒక మాట అంటాడు, నా శరీరము చీకిపోయినాను, నన్ను అందరు విడిచి వెళ్ళిపోయినాను, నా విమోచకుడు సజీవుడు. హల్లెలూయా. అంటే ఒక ప్రార్థన పరుడు ఏమి లేకున్నా అన్నీ ఉన్నట్టుగా నిరీక్షణ కలిగి ఉంటాడు. హల్లెలూయా. ఆ నిరీక్షణ ఆ వ్యక్తిని సిగ్గుపరచనియదు. తగిన సమయమందు దేవుడు తను అడిగిన దానికంటే తను ఊహించిన కంటే అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. That is the power of prayer. The prayer person is a person of hope. ఒక ప్రార్థించే వ్యక్తి నిరీక్షణ కలిగి ఉంటాడు. నిరీక్షణ అంటే ఏంది? ఈరోజు నీ జేబులో చెల్లి గవ్వ ఉండకపోవచ్చు, కానీ నువ్వు ప్రార్థనలో ఉన్నావు, అదే జేబుల లక్షలు చూస్తావు. నువ్వు చప్పలు కొడదామా అండి? ఏదండి హల్లెలూయా. Who is the blessed person in the sight of God? The one who gave himself to prayer. దేవుని దృష్టిలో అత్యధికంగా ఆస్వాదించబడ్డ వ్యక్తి ఎవరంటే తన్ను తాను ప్రార్థనకు అప్పగించుకున్నవాడు. ఎవరైతే తన్ను తాను ప్రార్థనకు అప్పగించుకుంటాడో ఆ వ్యక్తి దేవునితో భాగస్వామి అయి ఉన్నాడు. Come on now, hallelujah Jesus. ఇప్పుడు ఈ భారతదేశంలో అత్యధికంగా ధనవంతుడు ఎవరున్నారండి? త్వరగా చెప్పండి. అదానా? ఇప్పుడు అదాని మీ ఫ్రెండ్ అయితే, నీ క్లోజ్ ఫ్రెండ్ అయితే నువ్వు ఎలా ఫీల్ అవుతావు? అందరూ ఫ్రెండ్ ఏం చేస్తాడు నీకు? ఫ్రెండ్ ఇన్ నీడ్, ఫ్రెండ్ ఇన్ డీడ్ అంటారు కదా. ఫ్రెండ్ ఎప్పుడు నీకు కష్టకాలంలో ఏం చేస్తాడు? సొంతలు చేతిస్తారు కానీ స్నేహితులు నీకు సహాయం చేస్తాడు. ఇప్పుడు కటిగ్గా ధనవంతుడు నీకు స్నేహితుడు అయి ఉన్నప్పుడు నీ కష్టకాలంలో నిన్నేం చేస్తాడు? నువ్వు ఎందుకు నీ ఫ్రెండ్? బై ప్రేయింగ్ యు మేక్ జీసస్ మోర్ దెన్ ఫ్రెండ్. చెప్పాలి. నువ్వు ప్రార్థన ద్వారా యేసయ్య నీకు ఎలా అయిపోతాడంటే ఒక స్నేహితుడి కంటే ఎక్కువ సమీపస్తుడుగా అయిపోతాడు. ఆయన నువ్వు కోరిన దానికంటే ఇంకా ఉన్నతంగా ఇవ్వాలని దేవుడు ఆశపడుతాడు. Hallelujah. Hallelujah. So if you want to, how many want to become praying people? ప్రార్థించేవారుగా నాకు సంఘం ప్రార్థించేవారుగా ఉండాలని ఆశపడుతున్నాను. మన సంఘము బట్టి నేను దేవుని స్తుతిస్తున్నా. ఎందుకంటే వీఆర్ ఫ్యూ బట్ ఫ్యూ ఆర్ ప్రేయింగ్ పీపుల్. హల్లెలూయా. హల్లెలూయా. ఇక చూడండి రోమపత్రిక 12 నిరీక్షణ గలవారి సంతోషించుచు శ్రమ యందు ఓర్పు గలవారి. శ్రమ వస్తుంటే ఏముంటుంది మనకి? ఒక ప్రార్థన పరుడు మాత్రమే ఓర్చుకుంటాడు, వేరే ఓర్చుకోడు. అబ్బా అని వెళ్ళిపోతారు. కానీ ప్రార్థన ఓర్పు, ప్రార్థనలో ఉన్నవారు ఏముంటుందండి? ఓర్పు కలిగి ఉంటారు. హల్లెలూయా. ప్రార్థనలో ఉన్నవారికి ఇంత అంత ఉండదండి ఓర్పు. ఎంత ఉంటుంది ఓర్పు? ఓర్పు మసాలా కొనొచ్చామా? హల్లెలూయా. ఓర్పు. ప్రార్థనలో నువ్వేం నేర్చుకుంటావు? ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. ప్రార్థనలో పట్టుదల ఉండు. హల్లెలూయా. ఎక్కడైతే నువ్వు అవమానం పొందినావో, ఎక్కడైతే నువ్వు పడిపోయినావో, ఎక్కడైతే నేను జయించలేను అనుకున్నావో, ఎక్కడైతే నేను ముందడికి వెళ్ళను అనుకున్నావో, ఎక్కడైతే మనుషులను తక్కువ చూపుతో చూసాడో అక్కడ నెల్ల దేవుడిని వద్దకు వచ్చి ఆస్వాదించి నేను గనపరుస్తాడు.
చప్పలు కొడదామండి. హల్లెలూయా. By prayer you become a partner with God. When the heavenly Father become your partner, you are the sound woman and sound man. నాకు ఈ ఎమ్మెల్యే తెలియదండి, ఈ ఎంపీ తెలియదండి, ఈ మినిస్టర్ తెలియదండి, ఆ మినిస్టర్ అవసరమే లేదు. నీకు నీ సృష్టికర్త తెలిస్తే చాలు. దానియేలు 11:32 రెండో భాగం ఏం చెప్తుంది తెలుసా అండి? బైబిల్ చూడకండి. తమ దేవుని ఎరిగిన జనులు దేవుని బలము కలిగి ఏం చేస్తారండి? మైటీ ఎక్స్ప్లాయిట్స్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. నీకు ఏ మినిస్టర్ తెలియకున్నా సరే, దేవునికి స్తోత్రం, నిన్ను సృష్టించిన నీ సృష్టికర్త నీకు తెలిసి ఉండాలా. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుడు ఎటువంటి ప్రార్థనలో ఉండాలని కోరుతున్నాడు మనల్ని? ప్రార్థనందు పట్టుదల కలిగి ఏముండాలా? పట్టుదల చెప్పండి. పట్టుదల. ప్రార్థనందు పట్టుదల. నువ్వు కాలేజీలో దేవా నా ద్వారా నా క్లాస్ రూమే రక్షణలోనికి రావాలా? ఇయ్యడా అండి? ఇయ్యడా చెప్పు. హల్లెలూయా. నువ్వు గ్రౌండ్కి వెళ్తే ఆ గ్రౌండ్ వాళ్ళందరూ కూడా రక్షణలోనికి వచ్చింది కాక. హల్లెలూయా జీసస్. నీ ఊరిలో నువ్వు పట్టుదలతో ప్రార్థన చేస్తే నీ ఊరు రక్షణలోనికి వస్తుంది. కానీ ఆ ప్రార్థన లేదు. ప్రతి ఇంట్లో స్మార్ట్ టీవీ ఉంది కానీ ప్రతి ఇంట్లో ప్రార్థన లేదు. ప్రతి ఇంట్లో స్మార్ట్ పీపుల్ తయారవుతారు కానీ ప్రార్థన పీపుల్ తయారవుతలేరు. ప్రతి ఇంట్లో స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, స్మార్ట్ టీవీస్ ఉన్నాయి. ఓవర్ స్మార్ట్ అయిపోతున్నారు కానీ ఓవర్ ప్రేయింగ్ పీపుల్గా లేరు. హల్లెలూయా జీసస్. హల్లెలూయా. ఆర్ యు గెటింగ్ మీ? అర్థమవుతుందండి? కొలస్సీ పత్రిక 4:2 ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకువగా ఉండుడి. ఆమేన్. హల్లెలూయా. ఏమేమి ఉండమంటున్నాడండి పౌలు గారు ఇక్కడ? ప్రార్థన యందు ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండమన్న, విసుకక ప్రార్థన చేయమంటున్నాడు దేవుడు. తర్వాత దేవుడు ఏమంటున్నాడు? రోమపతిగా పట్టుదలతో ప్రార్థన చేయమంటున్నాడు. తర్వాత కొలస్సీలు ఏమంటున్నాడు? ప్రార్థనందు నిలకడగా. ప్రార్థనందు నిలకడగా ఎలా ఉండమంటున్నాడండి? ప్రార్థనందు నిలకడగా ఉండి కృతజ్ఞత వారై ఉండి మేలుకోగా ఉండు. హల్లెలూయా. ఒక సామెత ఉందండి. నానా పిల్లలు బెసి పిల్లలను అలా వదిలే అట్లా గమనించాడు కానీ వాళ్ళు అక్కడిక్కడ తిరగకుండా చూడండి. జరా ఆడితే మంచిదే, పిల్లలు లెక్కనే ఉండాలి. పౌలు అంటే నేను పిల్లవాడు అయినప్పుడు పిల్లవాళ్ళ లెక్క ప్రవర్తించి తిని, కానీ ఇప్పుడు నేను పెద్దవాడు అయినా కాబట్టి నేను పెద్దవాళ్ళ లెక్క ఉంటా. ఆత్మీయ స్థితిలో పిల్లలు లెక్క ఉండదు. ఆత్మీయ స్థితిలో మనం ఏం చేయాలి? పెద్దవాళ్ళ. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందరు నాతో ఉన్నారండి? హల్లెలూయా. ఈ ప్రార్థన అందు నిలికడగా ఉండి, అంటే ప్రార్థన నువ్వు నిలికడగా ఉంటే ఎవరితో నిలిచి ఉన్నావు నువ్వు? ఎవరితో నిలిచి ఉన్నావు? ఇప్పుడు నీ పక్కలో ఎవరు నిలిచి ఉన్నారు? దావీదు గొలియాత్ని ఓడించినప్పుడు దావీదు ఒక డైలాగ్ విసురుతాడండి. ఒక డైలాగ్ విసురుతాడు. ఎవరి మీద? గొలియాత్ మీద ఒక డైలాగ్ వేస్తాడు. తెలుసా ఆ డైలాగ్ ఏదో? చెప్పండి. నువ్వు ఈటతోనూ బల్లముతోనూ నా మీదకి వచ్చితివి కానీ నేను నీ మీదికి సైన్యములకు అధిపతి యెహోవా నామమున వచ్చుచున్నాను. చప్పలు కొడదామండి. హల్లెలూయా. నా పక్కన నిలబడ్డాడు మామూలుడు కాదు. నా పక్క నిలబడ్డావు
నిలబడిన వాడు ఎంత గొప్పోడంటే సైన్యములకు అధిపతి అయిన యెహోవా. నువ్వు ప్రార్థన నిలకడగా ఉంటే, ప్రార్థనలో నువ్వు నిలబడి ఉంటే, ప్రార్థన నువ్వు నిలకడగా ఉన్నప్పుడు నీ పక్కల ఎవరు నిలబడి ఉన్నారండి? చెప్పాలండి, చెప్పాలంటే కష్టమవుతుందండి. నోతే చెప్పండి, ఎవరున్నారు? యేసయ్య. నువ్వు ప్రార్థనలో నిలకడగా ఉన్నప్పుడు నీ పక్కన యేసయ్య నిలిచి ఉంటాడు. నీ పక్కన యేసయ్య నిలిచి ఉన్నప్పుడు నీ పని జరగవలసిందే, నీ ఫైల్ ముందడికి వెళ్ళవలసిందే. ఆగిపోయినాయి ఏమంటారు? ఆగిపోయినాయి రావాల్సిందే. అమ్మ అందరూ వింటున్నా అమ్మ వెనకల? హల్లెలూయా. అందరికీ వ్యాపారం జరగదు, నీకు వ్యాపారం జరుగుతుంది. ఎందుకంటే నీ పక్కన నిలబడ్డ వాడు నిన్ను గణపరిచేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. విసుగక నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఈ దేవుడు ఒకవేళ మనల్ని ప్రేమించే విషయంలో విసిగిపోతే, మనల్ని కాపాడే విషయంలో దేవుడు విసిగిపోతే. అందుకో దేవుడికి ఒక పేరు ఉందండి, ఇశ్రాయేలుని కాపాడువాడు, కునుకడు నిద్రపోడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత వారై దాని యందు మేలుకోగా ఉండి. నువ్వు ఎక్కడ నిలబడాలా? ప్రార్థనలో నిలకడగా ఉండి. నీ దగ్గర ఏమి లేదు కానీ కృతజ్ఞత కలిగి ఉండాలి. హల్లెలూయా. నా జీవితంలో ఎన్నోసార్లు కోవిడ్ ఫస్ట్ వేవ్లో డబ్బులు లేవు, దేవా పంపిస్తున్నందుకు వందనాలు, మమ్మల్ని పోషిస్తున్నందుకు వందనాలు. ఇల్లు ముగించడానికి డబ్బులు లేవు చేతిలో, దేవా ఇది సంపూర్ణంగా కట్టబడుతున్నందుకు వందనాలు. దేవుడు, నేను నవంబర్ నెలలో ప్రార్థన చేస్తున్నా, దేవా ఇలా నా ఆశ ఏంటంటే, మా నాయన ఎప్పుడు అంటుండే, మనం ఎక్కడున్నా కానీ దేవునికి మహిమకరంగా ఉండాలి. హల్లెలూయా. మనం ఏ పని చేసినా ఆ పనిని బట్టి దేవునికి మహిమ రావాలి. నేను ఇల్లు ఆరంభించినప్పుడు, ఇల్లు ఇక ముగించేటప్పుడు నాకు ఇచ్చిన సలహాలు ఏంటంటే, మా ఇంజనీర్, డబ్బులున్నప్పుడు పిట్టగోడ కట్టుకో, డబ్బులున్నప్పుడు ఫ్లోరింగ్ వేసుకో, అందరు ఇటువంటి సలహాలు ఇస్తున్నారు. కానీ ఆ దేవుడు సగం సగం చేసే దేవుడు కాదు. చప్పలు కొడదామండి, హల్లెలూయా. నా దేవుడు సగం ఇచ్చి సగం ఇవ్వకుండా ఇచ్చే దేవుడు కాదు. ఆయన పేరు సంపూర్ణుడు, అంతే. ఆయన ఏదైనా ఇస్తే సంపూర్ణమైన ఇస్తాడు దేవుడు. ప్రార్థన చేస్తున్న, దేవా ఎలా అంటే, దేవుడు మళ్ళీ ఒకసారి నాతో మాట్లాడండి, ఐఎమ్ ద ఎల్ షదాయ్, నేను సర్వశక్తిమంతుడు, నన్ను నమ్ముకో. అందరు అనుకోవచ్చు నీ వల్ల కాదు, ఇక ముగించబడుతుంది, సగంకి ఆగిపోతుంది. అప్పుడు దేవుడు నాతో మళ్ళీ మాట్లాడండి, ఐఎమ్ ద ఎల్ షదాయ్, నేను ఆరంభించింది నా ద్వారా ఆరంభించింది, నా ద్వారా ఘనంగా ముగించబడుతుంది. చెప్పలు పడదాం గట్టిగా. ఎనీథింగ్ ఈస్ బిగన్ విత్ మీ, దట్ ఈస్ గోయింగ్ టు బి ఎండ్ ఇన్ ఎ గ్లోరియస్ వే. హల్లెలూయా. అందుకోసం నా ప్రార్థన గది ఆ ఒక డ్రాయింగ్ రూమ్ ఎంట్రన్స్ మీరు చూస్తే ఎల్ షదాయ్ అని నేను దానికి రాపించాను. ఇఫ్ యు ఆర్ ప్రేయింగ్ పర్సన్, ద ఎల్ షదాయ్ గాడ్ విల్ బికమ్ యువర్ పార్ట్నర్. ఆ సర్వశక్తిమంతుడు నీకు సహకారిగా ఉంటాడు, నీతో ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. తెస్సలోని పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఒకటే మాట ఉంటుంది అక్కడ. తెస్సలోని పత్రిక 5:17 ఎడతెగక ప్రార్థన చేయుడి అని ఉంటుంది. ఎడతెగక ప్రార్థన
చేయుడి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండుడి, ఆ. ఎడతెగక ప్రార్థన చేయుడి. హల్లెలూయా. హల్లెలూయా. ఎల్లప్పుడూ సంతోషంతో ఉండుడి, ఎడతెగక ప్రార్థన చేయడి. ఇంగ్లీష్లో ఉంటుంది ప్రే వితౌట్ సీజింగ్. ప్రే అలా అన్ని కలిపేసి ఉంటుంది తెలుగులో, కానీ ఇంగ్లీష్లో ఏముంటుంది? ప్రే వితౌట్ సీజింగ్, ఎడతెగక ప్రార్థన చేయడి. అక్కడ చిన్న మాట అంతే, ఎడతెగక ప్రార్థన చేయడానికి ఎప్పుడైనా ఖర్చు అవుతుందా? ప్రార్థన చేయడానికి నువ్వు ఎక్కడైనా వెళ్ళాలన్నా ఏం కావాలి నీకు? ప్రార్థన చేయడానికి నువ్వు కావాలి నీకు, అంతే. హల్లెలూయా. ప్రార్థన చేయడానికి ఏం కావాలి? నీకు నువ్వే కావాలి. నువ్వు ప్రార్థన చేసుకోవాలి. యూ షుడ్ స్పీక్ టు యువర్ సెల్ఫ్, ఐ వాంట్ టు ప్రే దిస్ టైం. హల్లెలూయా. నిన్ను నువ్వు బలపరుచుకోవాలి, ప్రార్థన చేయాలని. అన్నిటికీ ఇంట్రెస్ట్ ఉంటుందమ్మా, ప్రార్థన చేయడానికి ఇంట్రెస్ట్ రాదు. నువ్వు ఇంట్రెస్ట్ పుట్టించుకోవాలి, ప్రార్థన చేయాలని. హల్లెలూయా. నువ్వు ఎడతెగక ప్రార్థన చేయి. గాడ్ వాంట్స్ హిస్ చర్చ్ టు ప్రే వితౌట్ సీజింగ్. అంటే యువర్ ప్రేయర్ మస్ట్ బి అన్స్టాపబుల్. యువర్ హార్ట్ బీటింగ్ ఈజ్ స్టాపబుల్, అన్స్టాపబుల్. నీ గుండె నిర్విరామంగా కొట్టుకుంటుందా? కొట్టుకుంటలేదా? నువ్వు చేసే ప్రార్థన నిర్విరామంగా ఉండాలా. నువ్వు ఎంత ప్రార్థన చేస్తుంటావో అంత దేవుణ్ణి కలిగి ఉన్నావు. నువ్వు ఎంత దేవుని కలిగి ఉన్నావో అంత సౌభాగ్యుడిగా నువ్వు ఈ లోకంలో బ్రతుకుతావు. చెప్పాలి కదా, సౌభాగ్యుడిగా. హల్లెలూయా. The prayer is a partnering with God. The more you have Jesus, you have more than what you want. ఎంతమందికి అర్థమైందండి? By prayer you will have Jesus. When you have Jesus, you have more than you required. ప్రార్థన ద్వారా నువ్వు యేసుని కలిగి ఉంటావు. ఆ యేసే నీలో ఉన్నప్పుడు, నీతో ఉన్నప్పుడు నువ్వు పొందుకోగలిగిన దానికంటే ఎక్కువ పొందుకోగలిగి జీవిస్తావు. హల్లెలూయా జీసస్. దేవా, ఈ వాక్యం మా సంఘ నరనరాల్లో వెళ్ళునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. మేలుగా ఉండి ప్రార్థించాడు, ఎడతెగక ప్రార్థించాడు. ఈ నెల మనం ప్రార్థన చేద్దామా? ఈ వారం అంతా ప్రార్థన చేద్దామండి. మనం ఎందుకు కూడికలు పెడుతున్నాం? 2 రోజులు కూడికలు పెడుతున్నాం. రివైవల్ అండ్ హీలింగ్. ప్రార్థన చేయడం వలన ఏం జరుగుతుందంటే దేవునికి మనం అప్పగిస్తున్నాం ఆ సమయం, దేవునికి అవకాశం ఇస్తున్నాము ఆ గడియ, దేవుని శక్తిని కోరుతున్నాము ఆ సమయంలో. హల్లెలూయా. ఇంక కొన్ని వచనాలు నేను చూపెట్టి నేను ముగించేస్తాను. ఆమేన్. మన ఫ్రైడే రోజున చెప్పాను, మోషే మాట చొప్పున దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు. అంటే మోషే మాట చొప్పున దేవుడు తన మనసుని మార్చుకున్నాడు. ఇప్పుడు నీ నోరుని ప్రార్థనగా మార్చగలిగితే నీ నోటి మాట చొప్పున నీ గృహం దీవించబడుతుంది. హల్లెలూయా. చప్పలు గట్టిగా కొట్టాడండి. హల్లెలూయా జీసస్. నీ నోరుని ప్రార్థనగా మార్చగలిగితే నీ బలహీనతలను నువ్వు అధిగమించగలుగుతావు. నీ భర్త జీవితంలో మార్పు చూడగలుగుతావు. ఆమేన్. చివరిగా నిర్గమకాండంలోకి వెళ్ళి మనం వాక్యమును ముగించేద్దాం. నిర్గమకాండం 14వ అధ్యాయము 10 నుంచి 16 వచనాలు చదవమా. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయులు కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనుక వచ్చుట చూచి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అంతటా వారు మోషేతో ఐగుప్తులో సమాధులు
లేవని ఆ, ఈ అరణ్యంలో చచ్చుటకు ఆ. మమ్మను రప్పించితివా? ఆ, మమ్మను ఐగుప్తులో నుండి ఉమ్, బయటికి రప్పించి ఉమ్, మమ్మను ఇట్లు చేయనేలా? ఉమ్, మా జోలికి రావద్దు, ఉమ్, ఐగుప్తీయులకు దాసుల మగుదుమని ఉమ్, ఐగుప్తులో మేము నీతో చెప్పిన మాట ఇదే గదా? ఉమ్. మేము ఈ అరణ్యమందు ఉమ్. చచ్చుట కంటే ఐగుప్తులకు దాసుల మగుటయే మేలని చెప్పి మేలని చెప్పి ఇక్కడ చూడండి, వీళ్ళు ఎప్పుడు మొర పెట్టాలని అప్పుడు మొర పెడతారు దేవునికి, కానీ ఆ మొరలో ప్రార్థన లేదు. వాళ్ళు ఎలా, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా ఇశ్రాయేలుకి దేవునితో సన్నిహిత సంబంధం లేదు. వాళ్ళకి ప్రతిరోజు తినడం నడవడం అంతే. కానీ మోషే జీవితం అలా లేదు. మోషే జీవితము ప్రతి గడియ ప్రతి క్షణము దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉన్నాడు. హల్లెలూయా జీసస్, హల్లెలూయా. చూడండి, ఇశ్రాయేలీయులు ఏమంటారంటే, మమ్మల్ని ఎందుకు ఐగుప్తు దేశం నుంచి మమ్మల్ని బయటకు తీసుకొచ్చారు, ఎందుకు మమ్మల్ని బయటకు తీసుకొచ్చి ఈ అరణ్యంలో మమ్మల్ని ఎందుకు చంపుతున్నారు, మేము ఎందుకు ఇక్కడ మృత్యు వ్యాధి పడి ఇక్కడ చనిపోవడం ఎందుకు, అక్కడనే ఉంటే బాగుండు కదా, ఐగుప్తు దేశంలో వాళ్ళకి బానిసై ఉంటూ అక్కడ చనిపోతే బాగుంటుండే, ఎందుకు అని వాళ్ళు ప్రశ్నతో ఉన్నారు. చూడండి, ప్రార్థన లేని నోటిలో అవిశ్వాసం ఉంటుంది. అందరు నాతో ఉన్నారండి? ప్రార్థన లేని నోరు అవిశ్వాసంతో నింపబడుతుంది. ప్రార్థన చేసే నోరులో క్రీస్తులో ఉన్న విశ్వాసం వాళ్ళలో ఉంటుంది. చప్పట్లు కొడదామండి. హల్లెలూయా జీసస్, హల్లెలూయా. A man of prayer is a man of faith. A man of faith who always have the hope for greater victory. హల్లెలూయా. ఇక్కడ ఇశ్రాయేలీయులు ఏమనుకుంటారు అంటే ఇక అయిపోయింది మా జీవితం అనుకుంటున్నారు. కానీ మీ జీవితం అయిపోలే, మీతో ఒక ప్రార్థన పరుడున్నాడు. హల్లెలూయా. ఈ 6 లక్షల మందితో ఎవరున్నారు? ఒక దైవజనుడు ఉన్నాడు. ఆ దైవజనుడు పేరేంది? మోషే. మోషే ఏమంటాడు చూడండి, అందుకు మోషే 13వ వచనం, అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణ, మీరు ఊరుకనే నిలిచి ఉండి చూడుడి. ఈ మోషే ఏమంటున్నాడండి? ఈ మోషే ఏమంటున్నాడు? భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణను, యెహోవా నేడు మీకు కలగజేయు రక్షణను. మోషే ఏమంటాడు? నేడు. చెప్పండి, గాడ్ ఇస్ అ గాడ్ ఆఫ్ నౌ. God is a God of now. దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఇప్పుడు నువ్వు మోషే వాళ్ళ ప్రార్థన చేస్తే నేడు నీ ఇంట్లో రక్షణ చూస్తావు. హల్లెలూయా జీసస్. నేడు, అప్పుడు కాదు, ఇప్పుడు కూడా దేవుడు రక్షించువాడు మనల్ని. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణ, మీరు ఊరికేనే. నువ్వు నిజంగా నాకు అనిపిస్తుంది, ప్రార్థన నువ్వు ప్రార్థన చేయకపోతే ప్రార్థన చేసే వాళ్ళ దగ్గర ఉండు. నువ్వు ప్రార్థన చేసే వాళ్ళని ఇంకా ప్రార్థన చేయుటకు సహకరించు. హల్లెలూయా. ఎవరిని దూరపరుచుకున్నా ఏంగా కానీ ప్రార్థన చేసే వాళ్ళని దూరపరచుకోదు నీ జీవితం. దే ఆర్ అసెట్స్ ఫర్ యువర్ లైఫ్. A praying people are great assets. Hallelujah, hallelujah, hallelujah. చూడండి, ఊరికనే నిలిచి ఉండి చూడండి, మీరు నేడు చూచిన ఐగుప్తుని ఇక మీదట మీరు ఎప్పుడు చూడరు. మీరు ఎన్నడూ చూడరు. మీరు ఇప్పుడు చూస్తున్న ఈ యొక్క శత్రు సమూహమును ఇక మీదట మీ జీవితంలో ఎన్నడూ చూడడు. ఆ విధంగా దేవుడు నీ మీదకి వస్తున్న ఆ శత్రు సైన్యమును బొత్తిగా నాశనం చేయబోతున్నాడు. వాళ్ళేమో వాళ్ళ రథములకు పని పెడితే మోషే తన నోటికి పని పెట్టాడు.
చెప్పలు కొడదామండి. కమాన్, హల్లెలూయా జీసస్, సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్. హల్లెలూయా. వాళ్ళ ఆయుధాలకు పని పెడితే నువ్వు నీ ముఖాలకు పని పెట్టు ప్రార్థన చేస్తూ. వాళ్ళ డబ్బును నమ్ముకుంటే నువ్వు దేవుని వాగ్దానం నమ్ముకో. కామారావా శిఖర్యాల రామాందేర్యాల. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా మీ పక్షంన యుద్ధము చేయును. 14 వచనం. యెహోవా మీ పక్షంన యుద్ధము చేయను, మీరు ఊరికేనే ఉండవలెనని చెప్పను. మీరు ఏం చేయాలి? ఒక సంఘంలో నువ్వు ఊరికేనే ఉండు. వచ్చి సంఘమును వదిలిపెట్టకు, ప్రార్థించే సంఘమును వదిలిపెట్టకు. ప్రార్థించే సంఘంలో ఉండు. ఆ సంఘంలో చేస్తున్న ప్రార్థన ద్వారా నీ కుటుంబము ఆశీర్వదించబడుతుంది. పెద్ద పెద్ద సంఘాలు ఎన్నో ఉండొచ్చు, దేవుని నామముకు మహిమ కలుగును గాక. కానీ ప్రార్థించే సంఘంలో నువ్వు వేరు పారి స్థిరపడు. అక్కడ నిన్ను అక్కడ పట్టించుకోకపోయినా సరే, నీకు మంచి విలువనివ్వకపోయినా సరే, నువ్వు అలా ఉండిపో. దేవుడు నీ నమ్మకత్వం చూసి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. 10వ వచనం. అంతలో యెహోవా మోషేతో, ఇలా నీవేలా నాకు మొరపెట్టుచున్నావు? మోషే, నువ్వెందుకు నాకు మొరపెడుతున్నావు? ఆ మాట దేవుడు ఎందుకు అనవలసిన అవసరం వచ్చింది? మోషే, నువ్వు మొరపెట్టే అవసరం లేదు. నేను గతంలో నీతో ఉన్నా, ఇప్పుడు నీతో ఉంటా, ఎప్పుడు కూడా నీతోనే ఉంటా. ఎందుకంటే నీ హృదయము నా హృదయంతో అల్లుకపోయింది కాబట్టి. చెప్పలు కొడదామండి. కమ్ ఆన్, హల్లెలూయా జీసస్. ఎ ప్రేయింగ్ మ్యాన్ హార్ట్ ఈజ్ ఎంటాంగిల్డ్ ఆర్ engulfed విత్ గాడ్స్ హార్ట్. ఒక ప్రార్థించే వారి హృదయము దేవుని హృదయంతో ముడిపడి ఉంది. Weaved with God's heart. By praying, your heart is weaved with God's heart. ఎంత మంచి పదం వాడినండి. నువ్వు ప్రార్థన చేయడం వలన నీ హృదయం దేవుని హృదయంకి అల్లుకపోయి ఉంటుంది. హల్లెలూయా జీసస్, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నాకు మొరపెట్టే అవసరం లేదుగా, ఎందుకంటే నీ జీవితమే ప్రార్థనగా ఉంది. మోషే నిన్ను చూస్తేనే ప్రార్థన కనబడుతుంది, నీ కళ్ళని చూస్తేనే ప్రార్థన కనబడుతుంది, నీ హృదయం చూస్తేనే ప్రార్థన కనబడుతుంది. నీ నడకల ప్రార్థన ఉంది, నీ కళ్ళలో ప్రార్థన ఉంది, నీ హృదయంలో ప్రార్థన ఉంది. నువ్వు నిలబడుతున్నావు కాబట్టి నీ కోసం నేను ఇష్టాలను కాపాడుతా. హల్లెలూయా జీసస్, థ్యాంక్ యూ లార్డ్. మోషే అంతటా యెహోవా మోషేతో, నువ్వెలా నాకు మొరపెట్టుచున్నావు? సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పుము. నీవు నీ కర్రనెత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చేయము. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుని అధికారం కింద ఉన్నావు. నువ్వు నీ అధికారం గొప్పదా, దేవుని అధికారం గొప్పదా? నీ శక్తి గొప్పదా, దేవుని శక్తి గొప్పదా? నువ్వు ప్రార్థన చేస్తే నీ మాట దేవుని మాటగా మారిపోతుంది, నీ శక్తి దేవుని శక్తిగా మారిపోతుంది. నీ శక్తి ముంగట ఈ శక్తి పనిచేయదు, ఎందుకంటే నీ శక్తి దేవుని శక్తిగా అయిపోయింది ప్రార్థన ద్వారా. Hallelujah, Jesus. Shall I continue? My time is up. 1 hour అయిపోయింది. Hallelujah. 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 మీకు ఎంత సంతోషం ఉందో నాకు తెలియదు, కానీ నేనంటే చాలా ఆనందభరితుడై ఉంటున్నాను అండి. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. చిన్న ఇంకో కొన్ని వచనాలు చూపెట్టి ముగించేస్తానా? 21వ వచనం చదవమ్మా. మోషే తన సముద్రం వైపు చేయి చాపగా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా
చేసేను. దాన్ని ఏం చేసినట్ట అండి? ఆరిన నేలగా నువ్వు ప్రార్థన చేసి నువ్వు పెన్ను పట్టుకో, నీ తెలియకుండా నువ్వు రాస్తుంటావు, సరైన ఆన్సర్స్ రాస్తుంటావు. నేనైతే అట్లా ఎన్నోసార్లు రాసిన. హల్లెలూయా, హల్లెలూయా. ఇంటర్వ్యూలో కూడా అడిగితే చెప్తానే ఉన్నా. బట్ ఐ టెల్ యూ, ఇఫ్ యు ఆర్ ప్రేయింగ్ పర్సన్, ఐ టెల్ యూ, గాడ్స్ ఫేవర్ విల్ బి అపాన్ యువర్ లైఫ్. హల్లెలూయా. అక్కడ మోషే ఏం చేసాడు? ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి ఆయన చేతిలో ఉన్న కర్ర ఆ నీళ్ళలో పెట్టగానే ఆ నీళ్ళు ఏమైనాయి? రెండు ఏమైపోయినాయండి? ఇప్పుడు మీరు ఎప్పుడైనా ట్రై చేసినండి ఇంట్లో? ప్రాక్టీస్ చేయండి, ప్రార్థన చేయండి, ప్రాక్టీస్ చేయండి. 3వ తారీఖుకి చేప వచ్చింది, పెద్ద చేప, 3.5 కిలోల చేప వచ్చింది ఇంటికి. దేవా చేపలు కొనాలి, కష్టమవుతుంది, చేపలు తింటే బాగుంటుందని నా భార్య అనుకుంటుంది, నేను కూడా అనుకుంటున్నా, కానీ అయితే లేదు. కానీ ఒక బ్రదర్ తీసుకొచ్చి పెట్టిండు. I tell you, God will supply all your needs according to His riches in glory. Hallelujah. ఇప్పుడు మోషే, మీరు ఇంటికి వెళ్ళినాక చదువుకోండి 21-25 వచనాలు. 25వ వచనం, వారి రథములను 5వ వచనం 25వ వచనం చదవమ్మా. వారు రథ చక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు, ఇది చాలా జాగ్రత్త వినాలండి. ఈ వచనం నా హృదయంకి చాలా సంతోషం తీసుకొచ్చింది. చూడండి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలు ఎదుట నుండి పారిపోదాం రండి. హల్లెలూయా. అందరి మీద సునాయాసంగా విజయం పొందొచ్చు, కానీ నీ మీద విజయం పొందలేడు. అందరినీ ముట్టొచ్చు, కానీ నిన్ను ముట్టుకున్న వాళ్ళకి అబ్బా enemy recognize the anointing over your life. When you become a prayer person, praying woman of God, praying man of God, enemy recognize, అమ్మ సాతాను గ్రహిస్తుంది, అమ్మ వీని జోలికి పోతే నాకే ప్రాబ్లం అని. అందరు నాతో ఉన్నారమ్మా? ఉన్నారా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు ఎదుట నుండి పారిపోదాం రండి అని యెహోవా వారి పక్షంన మనతో యుద్ధము చెయ్యుచున్నాడని చెప్పుకొనిరి. హల్లెలూయా. ఇశ్రాయేలు పక్షంన దేవుడు యుద్ధం చేస్తున్నాడు అని వాళ్ళు చెప్పుకొని ఏం చేసిరు? నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. నువ్వేం చేయాలండి? నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడండి? నిన్ను నమ్ముతాడు గొప్ప పరిచర్య కోసం. నిన్ను నమ్ముతాడు చనిపోయిన లేపదందికి. హల్లెలూయా, జీసస్ కమ్ ఆన్. హల్లెలూయా. కింది వచనాలు 30-31 వచనం చూసి ముగించేసామా? ఆ దినమున యెహోవా ఐగుప్తుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించెను. ఆ దినమున ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలును రక్షించెను. ఇశ్రాయేలీయులు చచ్చిన ఐగుప్తులను సముద్ర తీరమున చూచిరి. సముద్ర తీరమున చూచిరంట. అంటే చూడండి, కళ్ళారా నీ యొక్క శత్రు గతి చూస్తాడు. నీ శత్రువులు ఎదుట నీకు భోజనం సిద్ధపరుస్తాడు. కొంతమంది శత్రువులు బతికే ఉండాలా, ఎందుకంటే నీ యొక్క ఎదుగుదల చూడడానికి. హల్లెలూయా. ప్రతీకారం తీసుకోవద్దు మనం. హల్లెలూయా. దేవుడు ప్రతీకారం తీసుకుంటాడండి. ఆమేన్. ఇశ్రాయేలు అందరూ కూడా ఆ సముద్రం ఒడ్డున ఎవరిని చూస్తున్నారండి? ఐగుప్తు యెహోవా ఐగుప్తులను. ఆ దినమున యెహోవా ఐగుప్తు చేతుల్లో నుండి ఇశ్రాయేలును రక్షించెను. ఇశ్రాయేలును చచ్చిన ఐగుప్తులను సముద్ర తీరమున ఎందుకు చూచిరి అని అందుకు అక్కడ వాళ్ళందరూ చూస్తున్నారంట. ఎవరిని చెప్పండి అండి?
ఎవరు ఆ శవాలను ఎందుకు చూపెడుతున్నాడు దేవుడు చెప్పండి? 430 సంవత్సరాలు నిన్ను బానిసగా చేసుకొని, నిన్ను హింసించి, నిన్ను బాధించి, మిమ్మలను వెట్టి సాకిరి చేసిన వాళ్ళ గతి మీరు చూస్తున్నారు. ఇప్పుడు ఆ సాతాను దేవుడు ఓడించేస్తాడు, తీర్పు తీర్చేస్తాడు. హల్లెలూయా. ఇక మీరు ఎన్నడూ చూడరు వాళ్ళని. అమ్మ మీరు ధైర్యంగా వెళ్ళండి, ఇక మీ మళ్ళీ దయ్యం మిమ్మల్ని పట్టదు. ఇక కమ్ ఆన్ లార్డ్ జీసస్. హల్లెలూయా జీసస్. యెహోవా ఐగుప్తులకు చేసిన ఈ గొప్ప కార్యములను ఇశ్రాయేలు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందు ఆయన సేవకుడైన మోషే యందును నమ్మిక ఉంచిరి. నువ్వు ప్రార్థన చేయగలిగితే అనేక మంది నీ ద్వారా దీవించబడతారు, అనేక మంది నిన్ను నమ్ముతారు. హల్లెలూయా. ఎవరెవరో వచ్చి ప్రార్థన సాయం కోరుతున్నారు ఈ మధ్యన కదా. చెప్తున్నా అండి, దేవుడు ప్రార్థన చేసే వారి కోసం వెతుకుతున్నాడు, మోషేలాగా నిలబడే వారి కోసం వెతుకుతున్నాడు. ఎడతెగా నీ ప్రార్థన చేయగలుగుతున్నామా? దేవునితో ప్రార్థనలో నిలబడగలుగుతున్నామా మనం? ఒకసారి అందరం కళ్ళు మూసుకుందాం, ఒకసారి ప్రార్థన చేద్దాం. మనం అందరం ప్రార్థన చేద్దాం. అందరు కళ్ళు మూసుకోండి. ఒక 30 సెకండ్లు ప్రార్థన చేయండి. అయ్యా, ప్రార్థనతో మా జీవితాలు కట్టుకోవాలయ్యా.